హలో ఫ్రెండ్స్, ఒక చిన్న ఇంటిమేషన్. అది ఏంట్రా అంటే రాబోయే వీడియో అది ముందు రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ చిన్న క్లిప్ ఏంటంటే ఈ రోజు ఆ వీడియో పోస్ట్ చేసే ముందు అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. అది ఏంట్రా అంటే నేను నెంబర్ అయితే ఫోన్ నెంబర్ రీసెంట్గా అయితే నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఓకేనా? ఒక రోజుకి ఎట్లేదన్నా ఒక 30 మంది కాల్ చేస్తున్నారు. ఓకేనా? నెంబర్ ఇచ్చిన నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర నేను 150 నుంచి 120 కాల్స్ వరకు అయితే నేను రిసీవ్ చేసుకున్నాను. అందరికీ మాట్లాడాను, సమాధానం చెప్పాను. నేను కూడా కొన్ని కాల్స్ చేశాను అనమాట. లిఫ్ట్ చేయని పరిస్థితుల్లో తిరిగి నేను చేశాను 10 నిమిషాలు 5 నిమిషాల్లో. ఓకేనా? అయినా కానీ ఏంటంటే చాలా మంది సో ఏవో మాట మాట్లాడుతున్నారు అనమాట. జాబ్ గురించి మాట్లాడకుండా ఏవో మాట మాట్లాడుతున్నారు. వచ్చే ఉద్దేశం అయితే లేదనమాట. అయితే నాకు అర్థమైంది. కాబట్టి ఏంటంటే ఫోన్ నెంబర్ అయితే నేను డిసేబుల్ చేస్తున్నాను. ఓకేనా? మీకు ఫోన్ వర్క్ అవ్వదు. ఓకేనా? సో వాట్సాప్ కూడా మీకు వర్క్ అవ్వదు. ఓకేనా? దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి అంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మీరు మాట్లాడొచ్చు. ఓకేనా? ఐడి అనేది ఇక్కడ పైన వేస్తున్నాను, చూడండి. బాలా చంద్రగిరి @CM4 ఇది ఐడియా అనమాట. ఓకేనా? కాల్ మీ ఫర్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి ఐడి కొడితే ఐడి చూపిస్తుంది అనమాట. అక్కడి నుంచి అయితే మీరు మాట్లాడొచ్చు. ఓకేనా? ఇది ఛార్జ్ అవుతుంది అనమాట, ఫ్రీ అయితే కాదనమాట. ఓకేనా? నిమిషానికి 4 రూపీస్ అయితే కట్ అవుతుంది. మీరు కొంత అమౌంట్ ని వేసుకుని అయితే నాతో మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. అప్పుడైతే ఎవరైతే నిజంగా జాబ్ వస్తారో వాళ్ళు మాత్రమే కాల్ చేస్తారు. ఓకేనా? ఒకవేళ మనం పోవాలా వద్దా అన్న వాళ్ళైతే ఫోన్ అయితే చేయరనమాట. ఓకేనా? అందుకైతే నేను ఈ రీజన్ తీసుకున్నాను. నంబర్ని డిసేబుల్ చేసినందుకు దయచేసి తప్పుకైతే అనుకోవద్దు, ఎవరు బాధపడకండి. ఓకేనా? నేను మీకు కాల్ మీ ఫర్ యాప్ లో టచ్ లో ఉంటాను, లేకుంటే ఇన్స్టాల్ మీకు టచ్ లో ఉంటాను. ఓకేనా? ఇన్స్టాల్ అయితే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకవేళ నాతో మాట్లాడాలి, ఓకేనా, నాకు వీటి గురించి నాకు అడ్రస్ అవి తెలియవు, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు 20 రూపీస్ వేసుకొని ఎంతగానో మాట్లాడితే మీరు 5 మినిట్స్ అంతా మాట్లాడచ్చు. ఓకేనా? ఇది ఇంటిమేషన్ అనమాట. ఇంకా కంటిన్యూగా ఎప్పటికీ ఓకేనా ఏ ఇంటిమేషన్ కావాలన్నా మీరు కాల్ యాప్ నుంచి అయితే మీరు చేయొచ్చు, మాట్లాడచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాలా చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు అందరూ తెలుసు మన ఛానల్లో జాబ్స్ వీడియోస్ గురించి అయితే నేను కంటెంట్ చేస్తూ ఉంటాను. వేరే కంటెంట్ అయితే నేను చెయ్యను. చాలా మంది ఫ్రెండ్స్ అయితే నేను సజెస్ట్ చేస్తారనమాట, దాని గురించి చెయ్యి, దీని గురించి చెయ్యి అనేసి. కాకపోతే ఏంటంటే నేను ఒక కంటెంట్ని ఫాలో అవుతున్నాను. నా సబ్స్క్రైబర్లు అందరూ జాబ్ సంబంధించి మాత్రం చూస్తారు. ఓకేనా? వేరే కంటెంట్ చేయని చెప్పేసి అయితే నేను చెప్పేసాను అనమాట. ఓకేనా? రీసెంట్గా అయితే నేను మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? వీడియోకి వెళ్ళే ముందైతే నోట్ ఏంటంటే వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఇందులో నేను దగ్గర 10 పాయింట్స్ అయితే నేను రాసి పెట్టినాను. ఓకేనా? ఈ 10 పాయింట్స్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఒక పాయింట్ మిస్ అయినా కానీ ఫర్దర్గా మీకైతే ఏమీ అర్థం కాదనమాట. ఓకేనా? కాబట్టి ఓపిక్గా ఎవరైతే జాబ్స్ కోసం రావాలనుకుంటున్నారో ఇక్కడికి, ఓకేనా, మీరందరికీ ప్రతి ఒక్క పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? గుర్తించండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అయితే క్లారిటీ వస్తుంది అనమాట. ఎందుకు నేను ఈ వీడియో చేస్తాను అంటే నేను ఎప్పుడైతే నెంబర్ని ప్రొవైడ్ చేశానో అప్పటి నుండి నాకు వచ్చిన కాల్స్ చాలా కాల్స్ నేను రిసీవ్ చేసుకున్నాను, మాట్లాడాను అనమాట. అడిగిన పాయింట్స్ అన్నిటికైతే నేను నోట్ చేసుకుని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఒక్క వీడియోతో అందరికీ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? చాలా మందికి ఎలా రావాలి ఇక్కడికి అని అయితే అడుగుతున్నారన్నమాట. నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. ఇది స్టార్ట్ అయ్యి దగ్గర 10 ఇయర్స్ దాటేసింది అనమాట. నేను ఇక్కడ చేరే దగ్గర 13 ఇయర్స్. ఓకేనా? అంతకు ముందు ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే ఉందన్నమాట. ఇది దాటేస్తుంది. ఇంకా చాలా మంది తెలియదు. సరే, ఓకే, అందరికి తెలియాలి అని రూల్ అయితే లేదు కదా. ఓకేనా? ఈ పాయింట్స్ చెప్పే ముందు అయితే అసలు ఇది ఎక్కడ ఉంది, ఓకేనా, ఈ అడ్రస్ ఎక్కడ ఉంది మీకు చెప్పేస్తాను ఫస్ట్ పాయింట్. తర్వాత నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీ సిటీ ఉండేది ప్రజెంట్ అయితే తిరుపతి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఓకేనా? తిరుపతి ఊరు చాలా మందికి ఐడియా ఉంటుంది అనమాట. ఈ ఊరికైనా కావచ్చు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఏ ఊరికైనా సరే తిరుపతి అనేది ఫేమస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ టెంపుల్ ఉంది కాబట్టి, ఫేమస్ టెంపుల్. చాలా మందికి ఐడియా ఉంటుంది అనమాట. నేను దీన్ని బేస్ చేసుకొని మీకు చెప్తాను అనమాట ఎక్కడ అనేసి. తిరుపతి నుండి అంటే తడ అంటే నియర్ బై తమిళనాడు బోర్డర్ దాకా వస్తుంది అనమాట. ఓకేనా? తమిళనాడు మీకు ఐడియా ఉంది కదా, చెన్నై అంటారు క్యాపిటల్. ఓకేనా? అటుకు వచ్చే రూట్ లో వస్తుందన్నమాట ఈ శ్రీ సిటీ అనేది. అక్కడ నుంచి ఇక్కడికి దగ్గర 90 కిలోమీటర్స్ వరకు రావచ్చు అనమాట. ఇక్కడ తిరుపతి బస్ స్టాండ్ నుండి శ్రీ సిటీ ఎగ్జాక్ట్ లొకేషన్ కాడికి 90 వరకు అయితే వస్తుంది అనమాట ఈ డిస్టెన్స్. మనకు మన ఫాలోవర్స్ ఎక్కువ మంది ఎక్కడి నుంచి వస్తారంటే ఇటు పక్క అనమాట, అంటే ఏపీ సైడే ఎక్కువగా ఉన్నారు.
ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి, శ్రీకాకుళం, వైజాగ్, విజయవాడ, తెనాలి, గుంటూరు, ఇటు పక్క వచ్చి నంద్యాల నుంచి కాల్ చేస్తున్నారు, కడప నుంచి కాల్ చేస్తున్నారు, అనంతపురం, తాడిపత్రి, ఓకేనా, ఈ ఏరియా నుంచి కాల్ చేస్తున్నారు, హైదరాబాద్ నుంచి కూడా కాల్ చేస్తున్నారు, ఓకేనా. సో ఈ హైదరాబాద్ చేసే వాళ్ళకైతే ఈజీ అనమాట. మీరు సికింద్రాబాద్కి వెళ్ళారా, నేరుగా సూళ్ళూరుపేట, ఓకేనా, సూళ్ళూరుపేటకి మీరు వచ్చి అంటే సూళ్ళూరుపేటకి ట్రైన్ ఎక్కించు అనమాట. చార్మినార్ కావచ్చు, లేకుంటే చెన్నై ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈ రెండు అయితే ఎక్కి రావచ్చు అనమాట, ఓకేనా. మిగతా వాళ్ళు, ఓకేనా, మీరు మిగతా వాళ్ళంటే విజయవాడ, రాజమండ్రి, ఇటు పక్కన వాళ్ళు వైజాగ్, అందరూ మీరు విజయవాడకు వచ్చి నెల్లూరు, నెక్స్ట్ సూళ్ళూరుపేటకి రావాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. ట్రైన్కి వచ్చేవాళ్ళు బస్కైనా కానీ సేమ్ అంతే. ఇంకా ఇటుపక్క తిరుపతి, తాడిపత్రి, అనంతపురం, ఓకేనా, కడప, కర్నూలు కావచ్చు, ఒంటిమిట్ట నుంచి కూడా కాల్ చేశారు, ఓకేనా. కడప డిస్ట్రిక్ట్లో చాలా మంది చేశారనమాట, ఓకేనా. కడప డిస్ట్రిక్ట్ అంటే ఆల్మోస్ట్ ఇంకా అటే రాజంపేట, కర్నూలు అటు వస్తుంది అనమాట. అటు పక్క వాళ్ళు మీరు నేరుగా ట్రైన్ ఎక్కి బస్ ఎక్కి తిరుపతి దిగేసి, తిరుపతిలో బస్సు ఉంటుంది అనమాట, ఒకే బస్సు ఉంటుంది, సరేనా. ఆ బస్సు ఎక్కి మీరు తడ తీసుకోవాలి టికెట్ వచ్చి అనమాట. సో ఆ బస్సు కూడా చెప్తున్నాను, అది తమిళనాడు బస్సు. మీరు ఒకే బస్సులో వచ్చేసేయాలి తడకి, ఓకేనా. అనుకుంటే తమిళనాడు బస్సు 200 ఒకటి ఉంటుంది, 200, ఓకేనా. ఏసీ బస్సులు ఉంటాయి, నాన్ ఏసీ బస్సులు ఉంటాయి, ఓకేనా. మీకైతే కంఫర్ట్ దాన్ని ఎక్కేస్తే నేరుగా అయితే వచ్చేస్తుంది అనమాట తడకి, సరేనా. మీరు ఏపీ బస్సు ఎక్కాలంటే కాళాస్ వరకు రావాలి, మళ్ళీ వట్టపాలెం రావాలి, వట్టపాలెం మళ్ళీ తడకు రావాలి, మీకు టైం వేస్ట్ అనమాట ఇది, ఓకేనా. మొత్తానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట ఇది, ఓకేనా. మళ్ళీ తమిళనాడు లేదనమాట. చాలా మంది తమిళనాడు ఉందామని కన్ఫ్యూజ్ అవుతున్నారు. తమిళనాడు అయితే లేదు, ఆంధ్రానే ఉంది. కానీ ఆంధ్ర తమిళనాడు బార్డర్ అనమాట. ఈ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళేవారంటే తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాం, ఓకేనా. ఇక్కడ వేరే బార్డర్ అయితే ఏమన్నమాట. సో ఇది, ఓకేనా, ఇది అడ్రస్, ఓకేనా. చాలా మంది అనుకున్నారంటే మా వీడియో చూసి మా ఊర్లో ఉన్నాను, ఈ జాబ్స్ వీడియోస్ అంటే ఈ కంపెనీ ఏదో కంపెనీ చెప్పాను అనుకోండి, ఫోన్ చేసేది, అవునా ఇది మా ఊర్లో లేదా, మా ఊర్లో కదా ఈ కంపెనీ, నేను డైలీ పోతే ఉంటున్నాను అనేసి మాట్లాడుతున్నారు అన్నమాట ఫోన్లో. సరే ఓకే, వాళ్ళది కన్ఫ్యూషన్ లేకపోతే ఏమో తెలియదు అన్నారు. కాకపోతే లేదనమాట, మీ ఊర్లో అయితే లేదు ఇది, ఓకేనా. ఇది ఉండేది తిరుపతి డిస్టిక్లో తాడ ఏరియాలో అయితే ఉందన్నమాట. చాలా మంది తడ సూళ్ళూరుపేట అంటే మీకు అర్థం కావట్లేదు. మీరు ట్రైన్లో వస్తే దిగవలసింది సూళ్ళూరుపేటలో, తడలో స్టాపింగ్ లేదు ఎక్స్ప్రెస్కి, ఓకేనా. లోకల్ ట్రైన్ మాత్రమే ఆగుతుంది అనమాట, ఓకేనా. అందుకనేసి సూళ్ళూరుపేటలో దిగితే సూళ్ళూరుపేట నుంచి తడకు రావాలి. తన నుంచి మీరు ఏ కంపెనీకి వెళ్ళాలనుకున్నారో అడిగి వెళ్ళచ్చు అనమాట. మీకు ఆటో ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, ఓకేనా. బస్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. కానీ సూళ్ళూరుపేట నుంచి తడకైతే ఉంటాయి. తన నుంచి కంపెనీ కాడికి ఏ కంపెనీ కాడినా సరే ఆటోలు మాత్రమే ఉంటాయి, ఇంకా మాట్లాడితే అవి కూడా ఉండవు, ఓకేనా. మన ఓన్ ట్రాన్స్పోర్ట్లో పోవాలన్నమాట. సో ఈ ఇబ్బంది పడుతున్నారనేసి నేను మీకు అందరికీ, సో పలానా ఏరియాకి రండి, నేను హెల్ప్ చేస్తాను, నేను తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను, ఒక 10 మంది వచ్చారంటే మీకు ఆటో మాట్లాడితే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి మీకు ఇన్ని రకాలుగా చెప్పినా మీకైతే అర్థం కావట్లేదు. మీరు అడిగింది అడుగుతున్నారు, పాడిందే పాడుతున్నారు, ఇంకా నేను ఇష్టం అనమాట. ఇంకా మనం ఫస్ట్ పాయింట్లోకి వెళ్తే, ఫస్ట్ పాయింట్ ఫ్రీ అకామిడేషన్, ఓకేనా. సో జాబ్ సంబంధించి చెప్పినప్పుడు మీకు ఫుడ్ బస్సు ఫ్రీ అన్నప్పుడు ఏమన్నారంటే, ఫుడ్ అంటే మీరు సో కంపెనీలో జాబ్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి ఉంటాం కదా, అది కూడా కంపెనీ ఇస్తుంది మనకు ఫ్రీగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఫుడ్ పెట్టి మన కంపెనీకి బస్ తీసుకుని వెళ్ళి వస్తుంది అనేసి అడుగుతున్నారు అనమాట. 90% చాలా మంది తెలియని వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతున్నారు, ఓకేనా. ఈ శ్రీ సిటీలో మీకు ఎవరు ఏ కంపెనీ కానీ ఫ్రీ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయదు, నేను చెప్తున్నాను, ఓకేనా. ఇన్ కేసు ఎవరన్నా కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నారంటే, నేను పాత వీడియోలో చెప్పాను మీకు, కొన్ని కంపెనీ వాళ్ళు కొన్ని పొజిషన్ వరకే, ఓకేనా. వాళ్ళకి మినిమం శాలరీ ఒక 50K ఉంటుంది, ఓకేనా. వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఈ ఎంప్లాయీస్ కంపెనీకి అవసరం కాబట్టి వాళ్ళు అకామిడేషన్ దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళు అకామిడేషన్ తీసుకునే వరకు వచ్చేంత వరకు 2 వీక్స్ వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. 2 వీక్స్ కావచ్చు, 1 వీక్ కావచ్చు, ఓకేనా. ఈ 1 వీక్ మీకు బస్సు మీరు అన్నట్టుగా మధ్యాహ్నం, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఫుడ్ పెట్టి మీకు బస్సులో క్యాబ్లో మేము డ్రాప్ చేస్తారు మీ పాయింట్లో. ఆ తర్వాత కరెక్ట్గా 2 వీక్స్ తర్వాత సరేనా 14వ రోజు సాయంత్రం 6 గంటలకి నేను తరిమేస్తాను బయటికి. నువ్వు చూసుకుంటే చూసుకో, చూసుకోకపోతే లేదు, నువ్వు జాబ్కి వస్తారా రాకపోతే పో, ఓకేనా. రూల్ అంటే రూలే. నువ్వు హాస్టల్లో ఉంటావు లేకుంటే బయట రూమ్ తీసుకుంటావు, అది నీ ఫెసిలిటీ, నీ కంఫర్ట్, ఓకేనా. ఇది అకామిడేషన్ గురించి మీకు అర్థం అనుకుంటున్నాను, సరేనా. అలాంటి వాళ్ళు మాత్రమే ఇస్తారు ఫ్రీ అకామిడేషన్, అది కూడా కాంప్లిమెంటరీ అకామిడేషన్, పర్మనెంట్ అయితే కాదనమాట.
ఇసూజులో ఉంది అని చెప్తున్నారు. ఓకేనా, దాని గురించి కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే అది కూడా ఫస్ట్ వాళ్ళు తీసుకున్నప్పుడు దూరం వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఉండదు కాబట్టి, సో ఎంప్లాయీస్ వెళ్ళిపోకుండా కాపాడు కోసం మాత్రమే దీనైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, నేను ఉన్నది చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. బస్సు రూట్స్ ఎక్కడి వరకు ఉన్నాయి? ఓకేనా, కొంతమంది నెల్లూరు నుంచి ఫోన్ చేసి మాది నెల్లూరు, సో గూడూరు వరకు ఏదైనా బస్ ఫెసిలిటీ ఇస్తారా, నేను వచ్చి డైలీ అప్ డౌన్ చేస్తాను అంటున్నారు. తడ నుండి నెల్లూరుకి 110 కిలోమీటర్స్. ఓకేనా, మళ్ళీ ఈ 0 పాయింట్ నుంచి అంటే తన నుంచి మీరు ఏ కంపెనీ పోయినా మినిమం మీకు 80 కిలోమీటర్స్ అనమాట దూరం. ఓకేనా, మీరు రానే దగ్గర 120 కిలోమీటర్స్ వరకు మీరు ఫేస్ చేయాలి. మళ్ళీ తిరిగి మీరు 120 కిలోమీటర్స్ అంటే దగ్గర 230 కిలోమీటర్స్ వరకు 240 కిలోమీటర్స్ వరకు మీరు జర్నీ చేయాలి. ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు పడుకు నిద్రపోతారు, ఇక్కడ ఎప్పుడు డ్యూటీ చేస్తారు? సో హెల్త్ అనేది చాలా ఖరాబ్ అయిపోతుంది అనమాట. అది మీకు చెప్తున్నా ముందుగల్లే. ఓకేనా, కాకపోతే ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే బస్సులు ఎక్కువ వరకు ఉంటున్నాయి కదా, సో మీకు కొన్ని బస్సులు వారికి కాళహస్తికి ఉన్నాయి, నాడపేటకు ఉన్నాయి. ఓకేనా, ఆ నాడపేటకి కాళహస్తికి కూడా కాళహస్తికి ఉన్నది వచ్చి యూనిచామ్, ఇసూజ్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే కోల్గేట్ ఏదో కంపెనీ ఉంది. ఓకేనా, నెక్స్ట్ యూనిచామ్ అయితే కాళహస్తికి ఉన్నాయి, నాడపేటకు ఉన్నాయి, ఇంకా ఇటు పక్క కొన్ని ఊర్లు ఉన్నాయి మన విలేజ్లు. సరే, తమిళనాడు సైడు సత్తివేడని, ఊతుకోట, అట్లా నాగలాపురం అక్కడ దాకా అయితే ఉన్నాయి. మిగతా అన్ని బస్సులు ఓకేనా, అన్ని కంపెనీ బస్సులు మీకు ఉండేది వరదేపాలెం, సత్తివేడు, తడ, సులూరుపేట, ఈ 3-4 ఊళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే ఊళ్ళకైతే బస్సులు అయితే లేవు. ఒకప్పట్లో ఉన్నాయి, సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ఓకేనా, ఇక్కడ వరకే అనమాట. ఎవరన్నా కానీ మీరు దూరం నుంచి వచ్చినా దగ్గర నుంచి వచ్చినా మనకు బస్సు లేకపోయినా సరే, మీరు జాబ్ కావాలనుకుంటే, ప్రతి నెల శాలరీ మనకు కావాలనుకుంటే, మీరు తప్పనిసరిగా తర్లో కావచ్చు, కొండూరులో కావచ్చు, సులూరుపేటలో కావచ్చు, హాస్టల్లో ఉండి మీరు జాబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లేకుంటే పీజీ, లేకుంటే ఇండివిజువల్ హోమ్ ఆర్ రూమ్, మీ ఇష్టం. అది మీ కెపాసిటీని బట్టి, మీకు వచ్చే శాలరీని బట్టి మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, అంతేగాని బస్సులు మీ ఊరికి రావాలంటే ఉండదు, లేవు. ఓకేనా, పెట్టరు. ఇది ఉన్న విషయం. బస్ రూట్స్ వారికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అనమాట. సో అపాచీలో ఉన్నాయి, అపాచీ దగ్గర 150 బస్సులు ఉన్నాయి, నేను లేదని చెప్పట్లేదు. అవి కూడా ఈ సరౌండింగ్ మాత్రమే. ఓకేనా, కంపెనీ కాడ నుంచి 30-40 కిలోమీటర్లు మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వాళ్ళు ప్రొవైడ్ చేసినా కానీ మనకు టైం సరిపోవాలి కదా, అంత దూరం మనం జర్నీ అప్ డౌన్ చేసి మనం ఏం సాధిస్తాం? ఓకేనా, ఇది బస్ రూట్స్ వారికి. ఓకేనా, నేను చెప్పిన కంపెనీ కాకుండా మీద అన్ని కంపెనీలు సేమ్ ఇదే. ఈ మధ్యకాలంలో కొన్ని కొత్త కంపెనీలు ఓపెన్ అయినాయి, చిన్న చిన్న కంపెనీలు. ఓకేనా, ఒక 1000 మంది మ్యాన్ పవర్, ఒక 700 మంది మ్యాన్ పవర్ ఉంటారు కదా, వాళ్ళైతే మరీ దారుణం. ఓకేనా, ఓన్లీ తడ వర్తపరం పట్టే సర్టిఫికేట్ లేదు. ఓకేనా, మీరు వస్తే రాకపోండి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటున్నారు అనమాట. అంటే మేము చేసే కంపెనీకి నియర్ బై ఉందా అని అంటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈప్యాక్ అనుకుందాం, నిన్న మనం ఈప్యాక్ గురించి చేసాం కదా, ఈప్యాక్ గురించి అనుకుందాం. ఈప్యాక్ గురించి కన్నా ఎత్తుకుంటే ఈప్యాక్కి తడకి దగ్గర 14 కిలోమీటర్ ఉంటుంది దూరం. ఓకేనా, ఇదంతా శ్రీ సిటీ అనమాట. ఈ శ్రీ సిటీలో వాళ్ళ పర్మిషన్ లేకుండా హాస్టల్ పెట్టడం కానీ, హోటల్ పెట్టడం కానీ, లేకపోతే గేమ్ పెట్టడం కానీ చేయకూడదు అనమాట. అది రూల్స్కి విరుద్ధం అనమాట. ఓకేనా, కాబట్టి మీరు ఏ కంపెనీలో పనిచేసినా కానీ మీరు బయలుదేరి బస్సుకి మీరు తడకు వచ్చేయాలి. మినిమం తన నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. తడ, నెక్స్ట్ కొండూరు, నెక్స్ట్ కాదులూరు, నెక్స్ట్ సులూరుపేట. ఓకేనా, వీటిలో ఈ 4 ఊర్లు అయితే మీరు దించుకుంటూ పోతారు డ్రైవర్. ఓకేనా, ఊరు ఎక్కడ ఉన్నారో మీ పనులు దిగేసేయాలన్నమాట. లేదు నాకు అన్ని ఫెసిలిటీస్ బాగుండాలి, నేను బజార్లో ఉండాలి, నాకు అన్ని దగ్గరగా ఉండాలి, నేను దూరం సాగుకోవాలి అనుకుంటే మీరు సులూరుపేటలో హాస్టల్ ఉండొచ్చు అనమాట. సులూరుపేటలో ఎక్కువ హాస్టల్స్ ఉన్నాయి, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, కొత్తగా ఉన్నాయి. లేదు మీకు ఇండివిజువల్ రూమ్స్ కావాలన్నా, హోమ్స్ కావాలన్నా దొరుకుతాయి. ఓకేనా, ఇవి హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే. నెక్స్ట్ అపాచీలో జాయిన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు అనమాట. అపాచీ గురించి చేయండి, ఊరి దగ్గర అపెక్స్ ఉన్నా దాని గురించి చేయండి అని అంటున్నారు. సరే, ఓకే, మీకు ఆ కంపెనీ చేయాలనో లేకుంటే ఏమో తెలియదు, ఉన్నా కానీ ప్రజెంట్ అయితే మనకు ఇంటిమేషన్ అయితే రావాలన్నమాట. ఇంటిమేషన్ వస్తేనే నేను చేయగలను వీడియో. ఓకేనా, అందులో అపాచీ ఏంటంటే అది ఇండివిజువల్ కంపెనీ, అది ఒకటే అన్నమాట. అక్కడ మిగతా వేరే కంపెనీ తెలియదు. ఇక్కడ ఏంటంటే సెజ్ కాబట్టి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఎవరికి ఎప్పుడు జాబ్స్ పడతాయో, ఎంప్లాయీస్ కావాలో మనకు తెలియదు. కాబట్టి గ్రూప్స్లో ఫాలో చేస్తూ ఉంటారు, దాన్ని బట్టి మేము మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తాం. శ్రీ సిటీలో జాయిన్ అవ్వాలంటే ఏజ్ ఎంత ఉండాలి అనేసి కొంత అడుగుతున్నారు. ఓకేనా, వీళ్ళు కూడా కొన్ని రూల్స్ పెట్టారనమాట. అవి ఏంట్రా అంటే, శ్రీ సిటీలో మీరు చేరాలరా అంటే కొన్ని కంపెనీల్లో, ఫర్ ఎగ్జాంపుల్ డైకిన్, హెవల్స్, హీరో,
అపోలో టైర్స్, ఓకేనా, బ్లూ స్టార్, వీళ్ళేమంటే కొంత ఏజ్ని అయితే పెడుతున్నారు అనమాట. ఓకేనా, అదేంటంటే అంటే 18 to 24, 25, మ్యాక్సిమం అంటే 26, ఓకేనా. దాని దాటిన వాళ్ళకి అయితే తీసుకోము అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ రూల్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి ఒకటి. అలాగే కొన్ని కంపెనీలు అయితే హైట్ అలాగే వెయిట్ కూడా ఉండాలని చెప్పేసి రూల్ పెట్టారు, ఓకేనా. అది అది కూడా వాళ్ళ కంఫర్ట్, వాళ్ళకి ఏమైందో మనకు తెలియదు అనమాట, దాన్ని పెడుతున్నారు, ఓకేనా. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు హైట్ ఉండాలి, ఓకేనా. మనం వర్క్ చేయాలంటే కంఫర్ట్ ఉండాలి కదా. అలాగే వెయిట్ ఉండాలన్నమాట. మరి స్లిమ్గా వచ్చే వాళ్ళు పనిచేస్తారు అనుకోండి, ఏదైనా కళ్ళు తిరగటం లేకుంటే స్ట్రెంత్ లేకుండా పడిపోవటం ఏమైనా ఏంటంటే ఎంప్లాయీకి కంపెనీకి ప్రాబ్లం కాబట్టి వీళ్ళు రూల్స్ అనేది పెడుతున్నారు అనమాట. సో దాన్ని కూడా మీరు అయితే గమనించుకోండి, ఓకేనా. గాలి తగులుతా ఉంది ఇక్కడ. ఇంకా నేను చెప్పిన ఏజ్ ఎక్కువ 30, 35, 40 దాకా చెప్పాను కదా, అవి ఏంట్రా అంటే కొన్ని కంపెనీల్లో మ్యాన్ పవర్ మాత్రం కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనిచామ్, ఓకేనా, లోడింగ్ అన్లోడింగ్, ఒక సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళకైతే కొంచెం ఏజ్ ఎక్కువనే కానీ తీసుకుంటారన్నమాట. ఆ జాబ్ చూపిస్తా అనేసి నేను మీకైతే చెప్పాను. కాబట్టి ఏజ్ కూడా మీరు చూసుకోవడం అయితే బెటర్ అనమాట. నాకు తెలిసి అయితే నేను చెప్పాను కానీ 40 బిలో ఉండోలే వస్తే బెటర్. వాడు దాటారంటే అది ఎవరైనా కావచ్చు. చాలా మంది పాపం నా 10th పలానా ఇదిలో అయింది, నాకు ఏజ్ 45 ఉంది, 42 ఉంది, 43 ఉంది అంటున్నారు కదా. సో ఆ ఏజ్లో జాబ్ దొరకడం కష్టం అనమాట. అందులో ప్లాంట్ దొరకడం కష్టం. మీరు ఇంకా దాంట్లోనే ఇంకేదైనా సెక్యూరిటీ గార్డ్ గానో లేదా ఇంకేదైనా లోడింగ్ అన్లోడింగ్ ఉంటాయి కదా, అవి చేసుకోవడం బెటర్. అవి మీకు దొరుకుతాయి. అందుమించి నేను కంపెనీలో అందలేకపోతాను చేస్తానైతే కష్టం అనమాట. నెక్స్ట్, ఏజ్ బార్ వాళ్ళకి జాబ్ వస్తుందా? సరే, నెక్స్ట్ పాయింట్, ఏజ్ బార్ వాళ్ళకి జాబ్ వస్తుందా అంటే ఇలాంటి జాబ్స్ వస్తాయి అనమాట. హౌస్ కీపింగ్ లో కావచ్చు, ఓకేనా, సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, లేదా ఇంకేదైనా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుందా అంటే మనం వంటి కష్టపడి పని చేస్తాం అనమాట. లోడింగ్ అన్లోడింగ్, ఓకేనా, షిఫ్టింగ్ అవి ఉంటాయి అనమాట. ట్రాలీ మీద షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అవి అయితే వస్తాయి, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కామెంట్ చేసే వాళ్ళందరూ చాలా ఎక్కువ ఏజ్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అనమాట. దీంట్లో లేడీస్ కూడా ఉన్నారు, ఓకేనా. లేడీస్ కూడా ఉన్నారు, నా పరిస్థితి సార్, మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది, అది ఇది అంటున్నారు అనమాట. ఓకే, వస్తే మీకు ఎక్కడెక్కడ ఇరికిస్తాం, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మాకు ఏజ్ ఇంత ఉంది కదా, నాకు ఈ జాబ్ కావాలి, ఆ జాబే కావాలంటే కుదరదు, కష్టం, ఓకేనా. నెక్స్ట్, దూరం నుండి రావాలనా అంటున్నారనమాట. ఇది మెయిన్ పాయింట్, ఓకేనా. వీళ్ళు మాట్లాడుతున్నారంటే నాకు కాల్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడారు. లేడీస్ మాట్లాడారు, జెంట్స్ మాట్లాడారు, ఓకేనా. నేను లాస్ట్ 2 days నుంచి నేను ప్రతి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. కనుక్కుందాం అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు రావట్లేదు అని చెప్పి కనుక్కున్నాను. కనుక్కుంటే ఒకరేమంటే మాది విజయవాడ దగ్గర, ఏలూరు దగ్గర, ఓకేనా, మా ఊరుంటే చూడండి, విజయవాడ ఉంటే చూడండి అంటున్నారన్నమాట. సో విజయవాడలో జాబ్స్ కంపెనీస్ ఉండే పని అయితే మీరు ఇక్కడ దాకా రారు కదా, నా వీడియోస్ మీరు చూడరు కదా. అసలు కంపెనీలో అంటే విజయవాడలో సెట్ చేయడం అట్లా ఏమన్నా కొన్ని కంపెనీలు ఉంటాయి, చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి, అవి వాటికి సంబంధించో డిప్లొమా సంబంధించో ఉంటాయన్నమాట, ఓకేనా. సెట్ అనేది మన ఏపీ తెలంగాణ సంబంధించి పెద్దది, మంచిది, బాగుండేది ఇది ఒకటే, ఓకేనా, శ్రీ సిటీ. ఇంకా నాయపేటలో చిన్న సెట్ ఉన్నది, తిరుపతిలో ఉంటుంది, రేణుగుంటలో, అవన్నీ చిన్న చిన్న అనమాట. వీరికి దీనికి ఉన్నంత పేరు కానీ ఫేమస్ కానీ అలాగే ఇంకోటి వచ్చి జనాభా కానీ ఇక్కడ ఎక్కువ అనమాట, ఓకేనా. వీళ్ళు చెప్పేది ఏంట్రా అంటే జాబ్ గురించి మేము అంత దూరం రావాలన్నా అంటున్నారన్నమాట. మీకు జాబ్ కావాలి తప్పదు, మంత్లీ ఇన్కమ్ కావాలంటే మీరు ఎక్కడున్నా సరే, రాజమండ్రి కావచ్చు, వైజాగ్ కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు, నంద్యాల, ఏదైనా కావచ్చు, వేరే స్టేట్ కూడా కావచ్చు, ఓకేనా. మీరు తప్పకుండా జాబ్ కోసం రావాల్సిందే. ఇక్కడ ఒక మాట చెప్తాను ఏంటంటే మీరు ఫీల్ అవ్వకండి, ఓకేనా. మన వాళ్ళకి ఏంటంటే ఏమంటుందని పాల్ మార్క్ అంటారు కదా, పాల్ మార్క్ అంటారు అనమాట. అది ఎక్కువ అనమాట. పథకం అనేది ఎక్కువ అనమాట. ఏందిరా అంటే బయట రావాలంటే ఒళ్ళు పథకం, పని చేయాలంటే ఒళ్ళు పథకం, కష్టపడాలంటే ఒళ్ళు పథకం అనమాట, ఓకేనా. ఎందుకే మాట నేను ఒకసారి మీరు తడకొచ్చి చూడండి, క్యాజువల్గా ఇంటర్కి వచ్చి చూడండి. మార్నింగ్ ఒక 6 to 7 నుంచి మార్నింగ్ 8:30, 9 వరకు ఎంప్లాయీస్ పోతారు కదా. చూస్తే ఆల్మోస్ట్ 60-70% హిందీ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు అనమాట జాబ్స్ మొత్తం. అది అకామిడేషన్ కావచ్చు, రూములు కావచ్చు, హాస్టల్ కావచ్చు, 80%, 60-70% వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. వాళ్ళ ఊళ్ళు ఎక్కడికోహారు మీరు. హిందీ వాళ్ళు అంటే ఏదో ఇక్కడ ఒరిస్సాను కాదు. ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, ఛత్తీస్గఢ్ ఉన్నారు, బీహార్ ఉన్నారు, వెస్ట్ బెంగాల్ ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు, పాండిచేరి ఉన్నారు, తమిళనాడు అయితే చెప్పాలి అసలు, ఓకేనా. అందులో మళ్ళీ లేడీస్ ఎక్కువ, లేడీస్ పర్సంటేజే ఎక్కువ అనమాట. మళ్ళీ చాలా పొట్టుకుంటారు మళ్ళీ పొట్టుగా జమ్మ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి బస్సుకి వేసిపోయి చేసుకొని వచ్చి హాస్టల్ అంటే హాస్టల్, రూమ్ అంటే రూము, ఓకేనా, ఇల్లు అంటే ఇల్లు వండుకొని తినేసి పడుకొని
మళ్ళీ పక్క రోజు డ్యూటీకి వెళ్తున్నారు, వీకెండ్స్ లో తిరుగుతారు. ఇక్కడ కొన్ని ఉన్నాయి మన ప్లేస్లు, ఇక్కడ అక్కడ తిరుగుతారు, తింటారు, ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మన రోజు నుంచి డ్యూటీకి యాసిడ్కి వెళ్ళిపోతారు అనమాట. కానీ మన వాళ్ళు ఏంటంటే ఒళ్ళు బతుకం, రావాలంటే ఒళ్ళు బతుకం, అందరం రావాలా అంటే రావద్దు. లోకల్ నేనే 20 కిలోమీటర్లు వస్తాను నేను డ్యూటీకి, లోకల్లోని. అలాంటిది మీరు దూరం నుంచి వచ్చే వాళ్ళు రావాలి కదా. పోనీ మీ సైడ్లో ఏదైనా కంపెనీస్ ఉన్నాయా? లేవు కదా, కాబట్టి మనకు ఆప్షన్ లేదు. కాబట్టి మీరు ఇక్కడికి రావాల్సిందే, ఓకేనా? లేదు, ఇంకొకటి, మన వాళ్ళకి ఏమైనా క్వాలిఫికేషన్ ఉన్నాయా? ఎవరు చూడు 10th ఇంటర్ మించి పోవట్లే. దాని మించి ఇంకొంతమంది క్వాలిఫికేషన్ చూస్తే 10 క్వాలిఫికేషన్ ఉంది, పీజీ దాకా ఉన్నారు. ఇంకొకరు ఎంబీఏ అంటున్నారు, ఇంకొకరు ఎంసీఏ అంటున్నారు, ఓకేనా? ఆ క్వాలిఫికేషన్ చదువుకునే వారికి ఇక్కడ జాబ్స్ లేవు, ఉన్న వాళ్ళు రావట్లేదు, ఓకేనా? ఇలాగైతే ఇలా జాబ్స్. కామెంట్లు మాత్రం భయంకరం చేస్తున్నారు, సెటైల్ మళ్ళీ ఈ మధ్యలో, ఓకేనా? ఇప్పుడే జస్ట్ రీసెంట్ గా నేను ఒక కామెంట్ చూసాను అనమాట. అది చూసి నేను నవ్వుకోవాలనా, నాకు నీ వీడియోస్ ఆపేయాలనా, నాకైతే ఏం అర్థం కాలేదు. ఏమనండి, ఇతని పేరు వచ్చి ఆ రన్ రాజా అంట, రన్ రాజా 3359, ఓకేనా? ఇతను ఏమంటే, నువ్వు జగన్ ఒక్కలాయే మాట్లాడావు, కనీసం స్పెల్లింగ్ కూడా తెలియదు మన వాళ్ళకి. నువ్వు నేను కామెంట్ చేసినావు, కింద చేసినావు, పక్కన పెట్టు, అది నేను పట్టుకోను. కనీసం పెట్టేదన్నా చెప్పాలి కదా, కరెక్ట్గా పెట్టాలి కదా. దీనిలో అతైపోతున్నాను అనమాట, మీరు ఏం చదువుకున్నారు అనేసి. పొరపాట్లు జరుగుతారు, కాదని లేదు. మనం కామెంట్ చేసే అంత ధైర్యం, తెగింపు, మీ మెంటాలిటీ, ఓకేనా? మీకు చదువులో కూడా పెట్టుకోవాలి, చదువు ఏదో బై మిస్టేక్ చదువుకోలేకపోయినాం, 10th ఇంటర్ తాపేసినాము, దాంతోనైనా సరే వచ్చి పని చేసుకుని బతకాలి కదా, ఫ్యామిలీని కాపాడుకోవాలి కదా. నేను దీని గురించి వీడియో చేస్తామంటే ఈ కామెంట్ వచ్చి ఒకరొకరు కామెంట్ అనమాట. సార్, ఐ వాంట్ జాబ్ అర్జెంట్ అంట, కుమార్ బాబు కోడూరు, ఓకేనా? సార్, జాబ్ అర్జెంట్ అంటే నువ్వు అక్కడ జరుపుకొని జాబ్ అక్కడ ఇచ్చేదా నేను? మీకు జాబ్ కావాలని వాళ్ళు వీడియో చూడంగానే వచ్చి బస్ ఎక్కేయాలి అంతే. బస్ ఎక్కి వచ్చి 2 రోజులు ఫ్లాట్ పనుకోండి, ఓకేనా? ఒక పూట పస్తు, 3 పూటలకు ఒక పూట 2 పూట పస్తులు ఉండి జాబ్లో జాయిన్ అవ్వండి. ఆ తర్వాత అన్ని వస్తాయి, రూమ్ వస్తుంది, ఫుడ్ వస్తుంది, జాబ్ వస్తుంది, బట్టలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఓకేనా? మన వాళ్ళు ఏం చేయారు, బ్రో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ తిరుపతి, ఆల్ ద బెస్ట్, డోంట్ స్టాప్, గో హెడ్, యు ఆర్ హెల్పింగ్ ఏ లాట్, గివింగ్ బెస్ట్ ఆపర్చునిటీ బెటర్ వే ఫర్ పీపుల్ అంట. ఓకే, ఇతను మెచ్చుకున్నాడు అనమాట. సో మీరు ఇలా చేస్తున్నారు, మీరు ఆపద్దు. చాలా మంది మీ వీడియోస్ వల్ల ఉపయోగపడుతున్నారు, హెల్ప్ తీసుకుంటున్నారు అంటున్నారు. నేను చేసి ఏం లాభం చెప్పు? చూడు, హైదరాబాద్ లో ఉంటే చెప్పండి ప్లీజ్ అన్నా అంటున్నాడు, ఓకేనా? ఆంజనేయులు వడ్డీ అంట. ఓకే, హైదరాబాద్ ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ జాబ్స్ ఎలా వస్తాయి నాకు? ఇదంటే నేను ఇక్కడ పని చేస్తాను కాబట్టి, ఇక్కడ తిరుగుతాను కాబట్టి, ఏ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, నేను ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావట్లేదు. హైదరాబాద్ చేయమంటే నేను ఎలా చేస్తాను? సరే, ఓకే, హైదరాబాద్ జాబ్స్ హైదరాబాద్ లో లేని జాబ్సా ఇక్కడ దాకా రావటం? ఓకేనా? మీరు ఏం చేసుకున్నా కానీ అక్కడ బతికియచ్చు, ఓకేనా? చాలా ఉన్నాయి, స్విగ్గీ జొమాటోస్ ఉన్నాయి, ఇంకోటి వచ్చి ర్యాపిడో అవి వేయచ్చు, క్యాబ్లర్గా పోవచ్చు, ఓకేనా? ఏం చేసి అక్కడ లేవు జాబ్స్ చెప్పండి, ఓకేనా? అంతెందుకు, రీసెంట్గా అయితే నేను ఒక 3 months బ్యాక్ కూడా నేను సులువుపేట ఏరియాలో నేను జస్ట్ లిక్ అనేది చేశాను. అంటే అదే ఈ స్విగ్గీ అంటారు కదా, ఫుడ్ డెలివరీ, ఓకేనా? దాన్ని చేశాను అనమాట. నేను చేశానంటే డబ్బుల కోసం కాదు, సో ఎక్స్పీరియన్స్ కోసం చేశాను అనమాట. అంటే చేసి మన వాళ్ళకి చెప్తాను చెప్పేసి నేను కరెక్ట్గా చేసి, నేను దాని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట, ఓకేనా? మనం తప్పు చేయకుండా, ఎటువంటి మోసం చేయకుండా మనం ఏ పని చేసుకున్నా మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, తల్లిదాల్సిన అవసరం లేదు, ఓకేనా? నేను ఒకప్పట్లో డ్రైవర్ పోస్ట్ అడిగితే చాలా చీప్గా చూశారనమాట. నువ్వు ఇప్పుడు డ్రైవర్ నేర్చుకున్నావు, నీకెలా ఇచ్చేది పని డ్యూటీ నమ్మి అని చెప్పేసి అన్నారనమాట ఒకప్పట్లో. కానీ ఆ తర్వాత నేను కొంచెం కష్టపడాను, తక్కువ పని చేశాను, ఒక పూట తిన్నాను, ఒక పూట తినలేదు, అటా వచ్చానమాట. ఈ రోజు నేను 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఈ మంత్ నుండి, అంటే January 1 నుండి నేను సూపర్ పోస్ట్ ఇచ్చారు, నాకు ప్రమోషన్ ఇచ్చారు అనమాట. ఇవంతా నువ్వు చేసిందా? అప్పుడు నాకు అర్థమైందనమాట, ఇన్ని రోజులు మన పడ్డ కష్టాలు. సరే, నా చెన్నైకి వెళ్ళి నేను నైట్ ఇంటికి వచ్చే కాడికి నేను 1-2 రోజులు కూడా ఉన్నాను అనమాట. ఎంత 300 రూపాయలు, ఒక రోజుకి 300 రూపాయలు కూలికి నేను వచ్చిన కొత్తలో నన్ను ఆ విధంగా వాడారనమాట, ఓకేనా? సో కష్టపడాలి, తప్పదు. మనం మిడిల్ క్లాస్ పడడం ఫస్ట్ తప్పు, చదువుకోకపోవడం 2వ తప్పు,
ఆ రెండు పెట్టుకుని కూడా మనం ఇంత దూరం అంటే తెగించి ఇక్కడికి వచ్చి జాబ్ చేయకపోవడం అనేది మూడు తప్పు అనమాట. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ పాయింట్, మా ఊర్లో జాబ్స్ వీడియోస్ చెయ్యండి. ఓకేనా, మీ ఊర్లో జాబ్స్ వీడియో చేయాలంటే ఇప్పుడు నాకు దగ్గర దగ్గర 7,500 సబ్స్క్రిప్షన్ ఉన్నారు. 7,500 ఊళ్ళకి నేను వీడియో చేయగలనా? అవుతుందా అసలు? అంటే వాళ్ళు ఏమన్నారంటే, నేను మొన్న త్రినాథ్ కంపెనీకి సంబంధించి వీడియో చేశాను కదా, ఆ వీడియో చూసి వాళ్ళు ఫోన్ చేశారనమాట. బాగానే ఉంది. అక్కడ నేను చెప్పాను శ్రీ సిటీ అన్ని మొత్తుకున్నా కొట్టుకున్నా, తడని చెప్పాను, సులభపేట అని చెప్పాను, ఏపీ అని చెప్పాను, ఫీమేల్స్కి అని చెప్పాను, అన్ని చెప్పాను అనమాట. అవన్నీ పక్కన పడేసి ఇది మా కంపెనీ మా ఊరు లేదా అని అంటే నేను ఏం చేసి చెప్పండి, అర్థం చేసుకోండి. ఓకేనా, ఇలాగ అట్లా అనేసి మీరు తప్పు అనుకోబాకండి. మీ ఊర్లో జాబ్స్ ఉంటే మీరు నా వీడియో చూస్తారా, నాకు ఫోన్ చేస్తారా? ఓకేనా, ఎక్కడ జాబ్స్ అయితే లేవు, శ్రీ సిటీలో ఉన్నాయి, అవి కూడా లిమిటెడ్గా ఉన్నాయి. ఓకేనా, వీడియోస్ ఏదైనా పోస్ట్ చేస్తే ఇలాగా నేను రావాలనుకుంటున్నాను, వద్దాం అనుకుంటున్నాను, నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఈ ఎన్ని మాట పక్కన పెట్టేసి వెంటనే వాళ్ళకి ఫోన్ చేయండి. నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను కదా, వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళు ఎత్తకపోతే నాకు ఫోన్ చేయండి. ఇలా చేశారు కదా, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, దీనికి రావచ్చా లేదా మాకు తెలీదు, అడ్రస్ తెలియదు, నాకు కొంచెం గైడ్ చేయండి, నాకు కొంచెం హెల్ప్ చేయండి. వచ్చిన తర్వాత కంపెనీ ఎక్కడ చూపించండి, మేము కష్టం చేసుకుంటాం, కొంచెం ముందుకు వెళ్తాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా మాకు అర్థమవుతుంది అని చెప్పేసి ఆ తెగింపు లేదు. సరేనా, అలా తెగించండి. ఇంకోటి వచ్చి నాకు ఇది ఉంది అది ఉంది, మా ఇంట్లో ఒప్పుకోరు, మా ఇంట్లో చెప్పు నేను వస్తాను అని అంటే, అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ముందు మీ ఇంట్లో చెప్పుకోవాలి. ఓకేనా, అక్కడ ఉన్నాయంట జాబ్స్, నేను పోతాను, ఎంతో కొంత మనకు మనీ వస్తుంది చెప్పేసి చెప్పుకోవాలి. బస్ ఎక్కే ముందు, ట్రైన్ ఎక్కే ముందు, లేదా అక్కడ ఫిల్ దిగిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను మీకు మిమ్మల్ని గైడ్ చేస్తాను. అదే ప్రాసెస్. మనం ఆడే ఉంటాం. ఓకేనా, మన ఇంట్లో నుంచి బయట రాం. సో ఫ్రెండ్స్, ఇదనమాట మొత్తం క్లియర్ కట్ వీడియో. సో ఈ వీడియోలో మీకు చాలా డౌట్స్ ని నేను క్లారిఫై చేశాననేసి అనుకుంటున్నాను. అన్ని ఓకేనా, దగ్గర దగ్గర 9 పాయింట్స్ ఉన్నాయి, 9 పాయింట్స్ 8 పాయింట్స్ ఉన్నాయి, 8 పాయింట్స్ మొత్తం అన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో ఈ వీడియోని ఇక్కడ దాకా ఎవరైతే చూస్తుంటారో లాస్ట్ వరకు వాళ్ళు నిజమైన జాబ్ సక్సెస్ అనమాట, జాబ్ హంటర్స్. ఓకేనా, సో ఈ లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు నాకు తప్పకుండా కామెంట్ చేయండి, కాల్ చేయండి. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా సరే నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట. దయచేసి ఎవరైతే వస్తారో, ఖచ్చితంగా వస్తారో, నేను బస్సు ఎక్కుతున్నాను అని వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకేనా, లేకపోతే నేను నెంబర్ని స్టాప్ చేస్తాను అనమాట. నాకైతే అర్థం లేదు. ఎందుకంటే నాది ఇది ఆఫీస్ ఫోన్ అనమాట. ఈ ఫోన్ నాకు చాలా అంటే చాలా కాల్స్ వస్తాయి. రోజుకి అట్లా ఒక 50 to 70 కాల్స్ అయితే వస్తాయి అనమాట. వాటిని నేను అటెంప్ట్ చేయలేక పడుతున్నాను. అయినా కానీ ఈ గ్యాప్ లో నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను. త్వరన వచ్చి జాబ్ చేసుకుంటారు, ఎంతో కొంత మనీ వస్తుంది. ఓకేనా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాయి. చాలా మంది పాపం లేడీస్ ఫోన్ చేస్తున్నారు, ఏమని ఇలాగా ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యాయి, మాకు జాబ్స్ లేవు సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్ అని చెప్తున్నారు అనమాట. మీరు మ్యారేజ్ అయిందా లేదా నాకు అనవసరం, మీరు జెంట్స్ లేడీస్ నాకు అనవసరం. ఓకేనా, మేము చేసుకుంటాం, హెల్ప్ చేయమనేసి అడిగితే నేను చేస్తాను. ఓకేనా, కానీ నేను ఇంట్లోనే ఉన్నాను, వారం తర్వాత వస్తాను లేకుంటే ఇంకోటి మధ్య మాత్రం మీ టైం వేస్ట్ చేసుకోబాకండి, నా టైం వేస్ట్ చేయకండి. ఓకేనా, నాకు చాలా టైం తక్కువ ఉందన్నమాట, నాకు టైం సరిపోతుంది. కాబట్టి మీరు నాకు కాల్ చేశారా అంటే నేను వస్తున్నాను సార్, నేను అన్ని నాకు రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా, అని మాత్రమే మీరు అడగైతే ట్రై చేయండి, నాకు అభ్యంతరం అయితే ఏం లేదు. ఓకేనా, మెయిన్ ఏంటంటే ఇక్కడ టైం అనమాట. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా, మీరు నాకు కామెంట్ చేసినా, మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా సరే మేము ఖచ్చితంగా వస్తాం. ఓకేనా, నాకు జాబ్ కావాలి, కొంచెం హెల్ప్ చేయని చెప్పారండి, అప్పుడు నాకు ఫోన్ చేయండి. ఓకేనా, చాలా మంది ప్రాబ్లం అంటే దీన్ని తీసుకొస్తున్నారు అనమాట. దీన్ని సంక్రాంతి ఉంది అని అంటున్నారు అనమాట. సరే ఓకే, సంక్రాంతి ఎంతో లేదు, ఇంకొక 5 days ఎంత ఉందన్నమాట. హ్యాపీగా సంక్రాంతి ఇన్ని రోజులు ఆగారు కదా, ఈ 5 days ఆగండి, సంక్రాంతి చూసుకోండి. జనవరి 17, 16, 17 పైన తేదీలో అన్ని అయిపోతాయి కదా. ఆ తర్వాత ఎవరైతే నాకు కాల్ చేస్తారో నేను ఫస్ట్ అడతాను, కాల్ లిఫ్ట్ చేసి ఒకటి అడతాను అనమాట. మీరు వస్తారని అడతాను అనమాట. వస్తారంటే మాట్లాడతాను, లేకపోతే కాల్ కట్ చేస్తాను అనమాట. ఓకేనా, ఎవరైతే వస్తారో కన్ఫామ్ గా వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను మీకు 3 ఇచ్చే ఆప్షన్ అది మాట్లాడంటే, ఇన్స్టా ఇచ్చాను, నంబర్ ఇచ్చాను, వాట్సాప్ ఇచ్చాను, వీడియోస్ పోస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా, నేను మీ నుంచి కూడా నేను పెద్దగా అయితే అమౌంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఫర్ జాబ్కి వచ్చి 5 రూపీస్ అడుగుతున్నాను అనమాట. ఓకేనా, అది కూడా ఇంక వీలేను మేము వీలేమంటే నేనేం చేయలేను, వదిలేసేయండి. ఓకే, లెంత్ చాలా ఎక్కువ అయితే అయిందనమాట, కానీ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఎంతవరకు అయితే మీకు ఉపయోగపడుతుందో, నేను చెప్పిన ఈ పాయింట్లు
నిజమేనా కాదా మీకు నచ్చే లేదనేది కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా? సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. వాటిని చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు.